ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ పెన్ అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పెన్ టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. అదైతే మీరు ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నా లోగో ప్లస్ మ్యూజిక్ ఉంటాయి. నా లోగో ప్లేస్లో అయితే మీ లోగో అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత బీట్మార్క్ దగ్గరికి వచ్చేయండి. వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకన్ పెన్ వచ్చేసి ఇమేజిన్ వీడియో పెన్ వచ్చేసి వివాల్ పెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకన్ పెన్ వచ్చేసి 3 డాట్స్ పెన్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఫోటో అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకన్ పెన్ వచ్చేసి ఇమేజిన్ వీడియో పెన్ వచ్చేసి వివాల్ పెన్ వచ్చేసి సెకండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లస్ ఐకన్ పెన్ వచ్చేసి 3 డాట్స్ పెన్ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఫోటో అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫోటోస్ అయితే వీడియో ఇంటర్కి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే వీడియో ఇంటర్కి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదైతే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెన్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ముందరికైతే వచ్చాను ఫ్రెండ్స్. 15 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చే రైట్ సైడ్లో ఫోటోను వదిలేయండి. దాని తర్వాత చిన్న ఫోటో పెన్ సెలెక్ట్ చేయండి. ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డాట్స్ పెన్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చే ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డాట్స్ పెన్ వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డాట్స్ పెన్ వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. దీని తర్వాత మీకు ఇక్కడ ఒక డబుల్ బీట్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫోటో వదిలేయండి. డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటో అయితే వదిలేయండి. దాని తర్వాత వచ్చే ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డాట్స్ పెన్ వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడైతే మీకు డబుల్ బీట్ మార్క్ ఉంటుందో ఆ ఫోటో అయితే వదిలేయండి. దాని తర్వాత వచ్చే ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఇంటర్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డాట్స్ పెన్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయలేదో ఆ ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డాట్స్ పెన్ వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటోకి అయితే మీరు ఎఫెక్ట్ అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ఫోటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. వీడియో ఇంటర్కి అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత వీడియో స్టార్టింగ్ అయితే వచ్చేయండి. వీడియో స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకన్ పెన్ వచ్చేసి ఇమేజిన్ వీడియో పెన్ వచ్చేసి వివాల్ పెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకన్ పెన్ వచ్చేసి మళ్ళీ అదే టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ పెన్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మీరైతే ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పైన టచ్ చేసి కింద ఎక్స్పోర్ట్ టచ్ చేసినట్లయితే వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.